కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేశమంతటా 1 కోటి సూర్యఘర్ కనెక్షన్లు ఉండాలని ప్రధాని నిర్దేశిస్తే ఒక్క ఏపీలోనే 20 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఇంధన పొదుపు అనేది ఎంతో కీలకం కానుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కారణం వల్ల ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా పదే చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవాలి, డే లైట్ ద్వారా వచ్చే విద్యుత్తుని తయారు చేసుకొని మన ఇంటి మీదే వినియోగించుకోవాలి అనేది పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి మీద 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల టార్గెట్గా పనిచేస్తున్నాం. గ్యాస్ కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ స్టవ్లు కూడా గ్యాస్ సిలిండర్లతో కాకుండా సోలార్ తోటి ఉత్పత్తి చేసుకొని వంట కానీ అవన్నీ కూడా చేసుకోవాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. అదేవిధంగా స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన కూడా సోలార్ ప్లేట్లు బిగించాలి, సోలార్ ప్యానల్స్ బిగించుకోవాలి, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటుని ఆదా చేసుకోవాలి, ప్రజల మీద భారం పడకుండా ఉండాలి. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.